అందరికి నమస్కారం. నేను చదవబోయే కథ పేరు కుక్క తోక. రచన మాదిరెడ్డి సులోచన. కుక్క తోకకు రాయి కడితే సాగి తిన్నగా అవుతుందా ఏం? తెలుగు మాస్టారు రామనాథం గారు నిస్పృహగా అన్నారు. మీరు అన్న మాట నిజమే మాస్టారు అంటున్నారు లెక్కల టీచర్ రాఘవ. ఏమిటబ్బా అనుకుని వాళ్ళున్న చోటికి వెళ్ళాను. నన్ను ఓ శత్రువుని చూసినట్లు చూడటం నాకు బొత్తిగా గిట్టలేదు. వారు ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. రామనాథం గారు, ఏం జరిగిందండి ఉండబట్టలేక అడిగేశాను. ఇంకా ఏం జరగాలమ్మా, శ్రీనివాసులు ఉద్యోగం పోతుంది. ఎందుకండి అన్నాను ఆదుర్దాగా. శ్రీనివాసులు మంచి మనిషి. చిన్న తరగతులకు పాఠాలు చెబుతూ లైబ్రరీ చూస్తారు. మీ మూలంగా. చాలా? నా మూలంగానా? నేనేం చేశాను? ఏం చేశారా? ఆ శివాజీగాడు రాఘవ్ గారు డబ్బు కాజేసినప్పుడే పోలీసులకు ఇస్తే పేచీ ఉండేదా? అతని ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను. వాళ్ళంతా మాట్లాడేది నాకు ఒక ముక్క వినిపించటం లేదు. ఒకే మాట వినిపిస్తుంది. టీచర్, శివాజీ పారిపోయాడట. నా క్లాసులో కుర్రాడు బోసుబాబు చెప్పాడు. శివాజీకి చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. అక్క బావ దగ్గరుంటాడు. వారి నిరంకుశత్వం వల్ల కానివ్వండి, నిర్లక్ష్యం వల్ల కానివ్వండి, ఆ అబ్బాయికి మొరటుతనము, తలబిరుస్తనము, చిన్న చిన్న దొంగతనాలు అలవడ్డాయి. అతనితో నా తొలి పరిచయం చాలా గమ్మత్తుగా జరిగింది. సిటీకి దగ్గరలో ఉన్న జిల్లా పరిషత్ బడిలో నాకు పోస్టింగ్ వచ్చింది. ఆ బడిని చూశాక అలాంటి బడులు కూడా ఉంటాయా అనిపించింది. పల్లెటూరు బడుల కంటే హీనస్థితిలో ఉంది బడి. ఎటు చూసినా కిళ్ళీ నమిలి ఊసిన మరకలో, చెత్తా చెదారంతో నిండి ఉంది. లైబ్రరీ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు. పరికరాలు, పుస్తకాలు భోషాణం లాంటి పెట్టెలో పెట్టి తాళం వేశారు, పిల్లలకిస్తే పాడు చేస్తారని. హెడ్ మాస్టరు నన్ను తీసుకువెళ్ళి 9వ క్లాస్ చూపించి క్లాస్ టీచరుగా ప్రకటించారు. అతను వెళ్ళిపోయాక క్లాసును ఒక్కసారి కలయి చూశాను. వెనుక బెంచిలో కూర్చున్న కుర్రాడు ఒకడు ముందు బెంచి పైకి కాళ్ళు బార్లా చాపి నిర్లక్ష్యంగా చూస్తున్నాడు. అబ్బాయ్, నీ పేరు? అతన్ని వేలితో చూపుతూ అడిగాను. క్లాసులో ఎవరిని అడిగినా మన పేరు చెప్తారు అన్నాడు. అతని పేరు శివాజీ అండి. శివాజీ 5-6 కంఠాలు ఒకేసారి అరిచాయి. మిమ్మల్ని అడిగానా? ఎంత మృదువుగా అడగపోయినా కంఠం కరుగ్గా ధ్వనించింది. నన్ను అడిగావు, నేను చెప్పను. అతని నిర్లక్ష్యానికి పొగరికి కోపం వచ్చింది. మొదటి రోజే గొడవ పడటం ఇష్టం లేక పిల్లలను ప్రశ్నలు అడుగుతూ గంట అయ్యే వరకు గడిపాను. గంట కాగానే సరాసరి హెడ్ మాస్టర్ గది ముందుకు వెళ్ళాను. ఆయన బయటకు వస్తున్నారు. నన్ను చూచి ఆగారు. ఏమ్మా, ఎనీ ప్రాబ్లం? శివాజీ అనే కుర్రవాడు నా మాట పూర్తి కాకముందే ఆయన బల్ల మీద బెత్తం అందుకుని ప్యూన్ని పిలిచి శివాజీని పిలిపించారు. ఏం చేశావని కూడా అడగకుండా చెయ్యి చాపించి 4 దెబ్బలు వేసి పంపారు. వెడుతూ శివాజీ చూసిన చూపు నా వృత్తినే సవాలు చేసినట్టు అనిపించింది. హెడ్ మాస్టర్తో ఏం మాట్లాడలేదు. ఒక్క విషయం అర్థమైంది. అతని బుర్ర కండిషన్ అయింది. ఏ టీచర్ అయినా శివాజీ విషయం ఎత్తగానే అతడేదో చేశాడని అడగకుండగానే కొట్టడం ప్రారంభించారు. ఆ విషయం తలుచుకోగానే కడుపులో దేవినట్లు అయింది. దానివల్ల శివాజీ మారుతున్నాడా? మెల్లమెల్లగా అతని విషయం తెలుసుకున్నాను. అతని పట్ల ప్రేమ చూపించసాగాను. ల్యాబ్ పెట్టెల్లో దాచిపెడితే ప్రయోజనం లేదని శ్రీనివాసులు గారికి నచ్చజెప్పి లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్ గారికి విన్నవించాక మూలకు విరిగిపోయిన సామాన్లు వేసిన గది చూపించి అది దులిపించి అందులో ఏర్పాటు చేసుకోమన్నారు. అమ్మా, ఎందుకొచ్చిన ప్రయాస? ఇది వరకు వచ్చిన సైన్స్ టీచర్లకు తెలియదంటారా? ఈ విషయం తెలుసు, కానీ ఇదిగో ఈ మూలగది బాగుపడుతుందా? బాగు చేయాలని మీరు సంకల్పించారే అనుకుందాము. మీతో సహకరించేవారెవరో? ఆ ప్యూనుకు 10 రూపాయలు ఇచ్చినా రాడు. రామనాథం గారు తేల్చారు. ఈమెను ప్రయత్నం చెయ్యనీయండి. రాఘవ అదో రకంగా నవ్వాడు. నాకెందుకో పట్టుదలగా ఉంది. వారు అతిశయోక్తులు చెప్పలేదు. హెడ్ మాస్టర్ చేతన్నా ఏదైనా పని చేయించవచ్చు కానీ
మా ప్యూన్ చేత చిన్నమెత్తు పని చేయించలేమని తేలిపోయింది. గదంటే ఎలాగో శుభ్రం చేయవచ్చు గాని ఈ కుర్చీలు బల్లలు అన్నీ ఇరిగిపోయినవి. ఎత్తి పెట్టడం నా వల్ల అవుతుందా? ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. అందరూ వెళ్ళిపోయినా ఆలోచిస్తూ నిల్చున్నాను. ఏమిటి టీచర్, ఇంటికి వెళ్ళరా? శివాజీ జామకాయ నవ్వులుతూ వచ్చాడు. నువ్వు వెళ్ళలేదేం? అదిగో అక్కడ జామకాయ కోసం ఆగాను. దూరాన కనిపించే ఇల్లు చూపాడు. ప్రక్కగా వెళ్ళే గుంపుతో వెళ్ళి కోస్తాడనమాట. నేరం అందరిపైకి వస్తుంది. వస్తారా? ఈ గదిలో సామాను ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. తర్వాత వస్తాను అన్నాను. ఏముంది, పాత సామానే కదా, ఈ వరండాలో సర్దండి. అదే ఎలా సర్దాలో తెలియటం లేదు అన్నాను. సాయం చేస్తాడన్న ఆశ లేకపోయినా ప్రయత్నిద్దాం అనుకుని. ఓస్, ఇదో పెద్ద లెక్కటండి. షర్టు పైకి మడిచి వచ్చాడు అబ్బాయి. అరగంటలో గదిలోని సామానంతా వరండాలో చక్కగా సర్దబడింది. గది ఖాళీ అయ్యింది. 5:15 అయ్యింది. రేపు గది శుభ్రం చేద్దాం అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ. నాకు ఆశ్చర్యంతో నోటి మాట రాలేదు. ఈ కుర్రవాడిలో ఇంత ప్రతిభ నిబిడీకృతమై ఉందా అనిపించింది. అదో ప్రతిభ అని మీరు అనుకోవచ్చు. నా మటుకు నాకు ప్రతిభే అనిపిస్తుంది. ప్రతి మనిషికి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని తీర్చిదిద్దుకోవటం ప్రతిభ. ప్రతి వారికి బుర్ర ఉంటుంది. ఆ బుర్రను సక్రమంగా ఉపయోగించుకోవటం ప్రతిభ. ప్రతి వారికి కాకపోయినా కొందరికైనా డబ్బు ఉంటుంది. దానివల్ల నలుగురికి ఉపయోగం మాట ఎలా ఉన్నా హాని చేయకపోవటం ప్రతిభ. రండి వెడదాం, శివాజీ పిలిచాక అతని వెంట వెడుతూ బడి తాళం చెవులు ఇద్దామని ప్యూన్ని పిలిచాను. అతను లేడు. అతని భార్యకిచ్చి దారిలో చిన్న రెస్టారెంట్ కనిపిస్తే శివాజీకి కాఫీ ఇప్పించి నేను త్రాగి ఇంటికి వచ్చాను. వారం రోజులు శివాజీతో దగ్గరగా తిరిగాక ఆ కుర్రవాడి స్వభావం పూర్తిగా అర్థమైంది. అతని బుర్ర అతి చురుకైంది. ఏ పని చేసినా ప్రత్యేకత కనిపించేలా చేస్తాడు. నెల తిరిగేసరికి ల్యాబ్ ఏర్పాట్లు, లైబ్రరీ ఏర్పాట్లు పూర్తి చేశాము. వస్తువులు సర్దటంలోనైతేనే, పుస్తకాలకు నెంబర్లు వేయటంలో అయితేనే తను అతి చురుకు. అందరూ నా పట్టుదల కార్యదీక్షను కొనియాడారు. నాదేముంది, అంతా శివాజీ చలవ అన్నాను. జాగ్రత్తండోయ్ బాబు, వాడు దొంగ వెధవ, రామనాథం గారు చెప్పారు. వాడికి ఇంటి పరిస్థితి బాగాలేక అలా అయ్యాడండి అన్నాను. ఆ తర్వాత క్లాసులో సరిగా కూర్చోవాలని, ఉపాధ్యాయులతో సక్రమంగా ప్రవర్తించాలని రోజు శివాజీకి చెప్పేదాన్ని. నా మాట పాటించడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు జామ చెట్టు గలవారు శివాజీని పట్టుకుని హెడ్ మాస్టర్ గారి దగ్గరకు ఫిర్యాదు తెచ్చారు. ఆ సమయానికి ఆయన లేడు. నేను మందలిస్తాను, ఇక మీదట చెయ్యడు అని వారిని పంపాను. అతడిని కేకలేశాను. మరి ఏం చేయమంటారండి? నిన్న కాసేపు ఫుట్బాల్ ఆడి లేటుగా వెళ్ళాను. అందుకు శిక్షగా 2 రోజులు భోజనం పెట్టవద్దన్నారు బావ అన్నాడు. నిన్నటి నుండి అన్నం తినలేదా? మొన్నటి నుండి. రేపు పెడతారేమో. వాళ్ళ పిల్లలు అర్ధరాత్రి వరకు ఆడినా పర్వాలేదా? నా కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్లు అనిపించింది. ఇక మీదట అలాంటి పరిస్థితి వస్తే నన్ను అడుగు, కానీ దొంగతనం చెయ్యొద్దు అన్నాను. ₹1 ఇచ్చి భోజనం చేయమన్నాను. మరోసారి సగం ఫీజు కట్టలేదని క్లాసులో నుండి పంపమని ఉత్తర్వు వచ్చింది. నా దగ్గర కూడా డబ్బు లేదు. అందరినీ పంపినట్లే అతడిని బయటికి పంపాను. మరో గంట తర్వాత ఫీజు తెచ్చి కట్టాడు. పని ఒత్తిడిలో ఆ విషయం మర్చిపోయాను. ఆఖరి పీరియడ్లో డ్రాయింగ్ మాస్టర్ పంతులు గోల చేస్తూ వచ్చాడు. ఇదేటండి మీరు పిల్లలకు నేర్పే నీతి? ఏమిటండి అన్నాను. ఆకలయింది, ఒక దోశ తెచ్చిపెట్టమని శివాజీకి డబ్బిచ్చాను బుద్ధిగడ్డి తిని. చిల్లర లేక ₹5 నోటిచ్చాను. దోశ తెచ్చి మిగిలిన డబ్బు ఫీజు కట్టాడు. ఉన్నప్పుడు ఇస్తాడట. ఇది మీరు చెప్పిన ఉపాయం కదూ? చిచి, ఎంత మాట పడితే అంత మాట ఎలా అంటారండి? నేను అలా చెబుతానా అన్నాను. మీ అండ చూసుకునేవాడు అలా తయారయ్యాడు నిక్కచ్చిగా అంటుంటే ఏం చేయను? శివాజీని చివాట్లు వేస్తే తల వంచుకున్నాడు. ఎక్కడో అడిగి ఆ డబ్బు ఇచ్చాను. టీచర్, నన్ను క్షమించండి.
నా గురించి మీరు మాటలు పడ్డారు అన్నాను. పర్వాలేదులే శివాజీ, ఏది మళ్ళీ ఇలాంటి పనులు చేయనని చేతిలో చెయ్యి చాపాను. వద్దు టీచర్, మీ దగ్గర మాట పోగొట్టుకున్నానన్న బాధ మిగులుతుంది. కొన్ని పరిస్థితులు నన్ను అలా చేయిస్తాయి. చరచరా వెళ్ళిపోయాడు. నేను చూస్తూ నిల్చుండిపోయాను. ఆ తర్వాత నెల మార్కుల ప్రోగ్రెస్ కార్డు నింపుతున్నాను. నా కళ్ళు చెమర్చాయి. శివాజీకి అన్నింట్లో ఫస్ట్ మార్కులు వచ్చాయి. శివాజీ విషయంలో ఇక మర్చిపోదాం అనుకున్న నా నిర్ణయం సడలిపోయింది. వాడి కనీసపు అవసరాలు తీరితే ఇలాంటివి చేయడన్న ధీమాతో నాకు చేతనైన సహాయం చేస్తూ అతన్ని క్లాసుకు మానిటర్ను చేశాను. ల్యాబ్ ఇన్ఛార్జి ఇచ్చేశాను. అతన్ని ఇంట్లో ఉపవాసం ఉంచిన రోజు వచ్చి అడిగేవాడు. ప్రతిసారి ఇవ్వడానికి డబ్బెక్కడిది? నా బాక్సులో రొట్టెలు పెట్టేదాన్ని. చిన్న చిన్న చికాకులతో ఓ సంవత్సరం గడిచింది. అతనికి వచ్చిన మార్కులను చూసి హెడ్ మాస్టర్తో చెప్పి ఫీజు మాఫీ చేయించాను. శ్రద్ధగా చదివాడు. పరీక్షల ముందు రాఘవ్ గారి పర్సులో నుండి 10 రూపాయలు పోయాయి. స్టాఫ్ రూమ్లో స్టాఫు శివాజీ తప్ప ఎవరూ లేరు. పెద్ద కబోర్డు ఉంది. దానిలో అరలు లేవు. అందరి పుస్తకాలు కలిసిపోతున్నాయని అట్టలతో శివాజీ అరలు చేస్తానంటే చేయమన్నాను. అందరూ 10 రూపాయలు తీసింది శివాజీ అని నిర్ణయించారు. పోలీసులకు అప్పచెప్పాలని పట్టుబట్టారు. ర్యాంకుతో పాస్ అయ్యి బడికి పేరు తెచ్చే కుర్రాడి భవిష్యత్తు ఏమవుతుంది? అందుకే నా శాయశక్తులా ప్రయత్నించి పోలీసులను పిలవకుండా ఆపాను. హెడ్ మాస్టర్ కూడా నాకు సహకరించారనే చెప్పవచ్చు. 10వ తరగతి పరీక్షలు అయ్యాయి. లైబ్రరీ పుస్తకాలు సర్దటంలో శ్రీనివాసులకు సాయం చేయమన్నాను శివాజీని. ఏం జరిగిందో తెలియదు. లైబ్రరీగా వాడుతున్న పార్టీషన్ పెట్టిన గదికి వెళ్ళాను. శ్రీనివాసులు విచారంగా కూర్చున్నారు. ఏం జరిగింది మాస్టారు? 1 కాదు 2 కాదమ్మా, 200 రూపాయల పుస్తకాలు తీసుకుని పారిపోయాడు. తాళం వేసుకోలేదా మాస్టారు? వాడు అతి తెలివైన వాడు టీచర్. అలమారాలో సర్దవలసిన పుస్తకాలు కిటికీలో నుండి బయటికి పడేసి ఉంటాడు. నేను ఇక్కడే ఉన్నాను. అలమారా తాళం వేశాడు. గదికి తాళం నేను వేశాను అతను విచారంగా చెప్పాడు. శ్రీనివాసులు తప్ప అంతా నాదే తప్పని నిర్ణయించారు. నిజమే కాబోలు. కుక్క తోకకు రాయి కడితే సాగుతుందా? సాగినా రాయి విప్పగానే మళ్ళీ వంకరవుతుంది. నాకు మంచితనం మీద నమ్మకం సన్నగిల్లసాగింది. 2-3 రోజులు రకరకాల వ్యాఖ్యానాలు విన్నాము. అంత డబ్బు కట్టడం ఉపాధ్యాయ వృత్తి చేసేవారికి సాధ్యమా? అతను చెప్పిన పుస్తకాలలో ఓ 4 నా దగ్గర దొరికితే ఇచ్చాను. మరికొన్ని అతను సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్మే దగ్గర కొన్నాము. 1-2 డ్యామేజ్ అయినట్లు రాసేశారు. సెలవులు ఇచ్చారు. మళ్ళీ శివాజీ పేరు ఎత్తలేదు నేను. అతని అక్కపడే ఆందోళన గూర్చి మా పిల్లలు చెప్పబోయినా వినిపించుకోలేదు. మళ్ళీ బడులు తీశారు. విద్యార్థుల విషయాలేం పట్టించుకోనని ప్రమాణం చేసుకున్నాను. అతని విషయం పాతబడింది. అతని నెంబర్ ఫస్ట్ క్లాస్లో చూచి కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. చూస్తుండగానే సంవత్సరం గడిచింది. తరువాత బ్యాచ్ పరీక్షలు రాస్తున్నారు. పబ్లిక్ పరీక్షల కంటే ముందు ప్రీ ఫైనల్స్ అని పెట్టాము. ఇన్విజిలేషన్ చేస్తున్నాను. ప్యూన్ వచ్చి పిలిచాడు. ఇన్విజిలేషన్ ఉందని చెబుతుండగానే రాఘవ్ గారు వచ్చారు. మీకేదో మనీ ఆర్డర్ వచ్చినట్టుంది టీచర్. నాకెవరు పంపుతారబ్బా? ఆశ్చర్యంగా వెళ్ళాను. 300 రూపాయల మనీ ఆర్డరు. ఫ్రమ్ అడ్రస్ చూసి ఉలిక్కిపడ్డాను. శివాజీ అడ్రస్ అది. మనీ ఆర్డర్ తీసుకుని ఉత్తరం కూడా అందుకుని ఆదుర్దాగా విప్పాను. పూజ్యులగు టీచర్ గారికి శివాజీ నమస్కరించి రాయినది. ఈ పాటికి అసహ్యంతో నన్ను మర్చిపోయి ఉంటారు. కానీ నా జ్ఞాపకాలలో మీరెప్పుడూ ఉంటారు అంటే నమ్ముతారా? నేను పరీక్షలు ఇచ్చిన మర్నాడే ఒక బంధువులతను మద్రాసులో ఉద్యోగం ఇప్పిస్తాను. అది నిలుపుకోవటం నీ నిజాయితీపై ఆధారపడి ఉందని చెప్పాడు. అడగవలసిన వారిని అందరినీ అడిగాను. అది నీకు రాదు, వచ్చినా నీవు కుదురుగా ఉండవు అంటూ
రూ. 50 ఇవ్వడానికి నిరాకరించారు. మీ దగ్గరకు వచ్చేసరికి బాబుకు పాల టిన్ను అయిపోయిందంటూ సుగుణమ్మ టీచర్ దగ్గర రూ. 10 బదులు అడుగుతున్నారు. నా జీవిత పోరాటంలో చివరి పోరాటం అనుకున్నాను. పుస్తకాలు కనిపించాయి. తీసుకువెళ్ళి అమ్మేశాను. నాకు ఉద్యోగం వచ్చింది. చాలా శ్రద్ధగా చేస్తున్నాను. అందరూ మిమ్మల్ని అంటారని తెలుసు. మీకు మనస్తాపం కలిగించాను. క్షమించండి. ఈ డబ్బు పుస్తకాలకు బదులుగా కట్టండి. క్రొత్తవి కొన్న 200 కంటే ఎక్కువ కావని తెలుసు. మిగిలిన డబ్బుతో మీరు నా వైపు నుండి ఏదైనా బహుమతి కొనుక్కోండి. ఆ రోజు ప్రమాణం చేయమన్నారు. ఈరోజు చేస్తున్నాను. ఇది దొంగ డబ్బు కాదు, నా కష్టార్జితం. మరొక సాయం చేయండి. నా సర్టిఫికేట్ మెమో పంపితే పై చదువులకు ఉపకరిస్తాయి. ఉంటానిక, మీ శివాజీ. నా కళ్ళు ఒత్తుకుని పిచ్చిదానిలా హెడ్ మాస్టర్ గది వైపు వెళ్ళాను. విషయం చెబుదాం అనుకుని. నా ఆనందం ఇంతా అంతా కాదు. కళ్ళు చెమర్చాయి. కథ సమాప్తం.